226 రోజులు యువగళం పాదయాత్రతో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఒక చైతన్యాన్ని యువతలో తీసుకురావడమే కాకుండా తాడేపల్లి కొంపకి ప్యాలెస్కి వాళ్ళ వెన్నులో వణుకు ప్రారంభమైందంటే యువగళం పాదయాత్రను గుర్తుపెట్టుకోమని జగన్ రెడ్డికి కేశినేని నానికి తెలియజేస్తా ఉన్నా. రాష్ట్రం మొత్తం యువగళం ప్రజాగళమై ప్రభంజనమై పెద్ద ఎత్తున యువతని చైతన్యపరిచింది. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు రా కదలరా అనే పిలుపుకి యువత కేరింతలు కొడతా ఉందంటే దానికి కారణం యువగళం ఒక ప్రజా గళమై పెద్ద ఎత్తున ప్రభంజనమై పోలీస్ కేసులు, రాళ్లదాళ్లు, దగ్గర 53 మంది యువగళం కార్యకర్తల్ని రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెట్టి కేసుల్లో పెట్టి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అరాచకం చేసినా నిర్భయంగా పాదయాత్ర ముందుకెళ్ళి 3132 కిలోమీటర్లు పూర్తి చేసి ఇవాళ యువతలో చైతన్యం తీసుకొచ్చాడు లోకేష్ బాబు. విజయవాడ పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ కంచుకోట. ఆ కంచుకోటలో 2 సార్లు గెలిచి నువ్వు నీ అహంకారంతో ఇవాళ ఆఫ్టర్ ఆల్ అని ఓడిపోయిన మమ్మల్ని నీ అహంకారంతో మదంతో నువ్వు మాట్లాడచ్చు, తిట్టచ్చు. ఎక్కడా దీనికేం మేము ఎరవట్లా. కానీ నీ అహంకారాన్ని ప్రజలు చూస్తూ ఉన్నారు. నువ్వు ఎన్ని సంవత్సరాలుగా నువ్వు మాట్లాడుతూ ఉన్న భాష కానీ, నీ అహంకారపూరిత వైఖరి కానీ, నీ మాటలు కానీ ఎంతోమంది కార్యకర్తల్ని, నాయకుల్ని బాధకు గురి చేసినా నాయకుడి మీద గౌరవంతో అధినాయకుడు పార్టీని కష్టకాలంలో ముందుకు తీసుకెళ్లాలని ఆయన మంచితనం, ఆయన కష్టం, ఆయన రెక్కల కష్టం, ఎన్నో అవమానాలు, ఎన్నో ఇబ్బందులు, కుటుంబ సభ్యులు, లోకేష్ బాబు, చంద్రబాబు నాయుడు గారు, పార్టీ కార్యకర్తలు, నాయకులు, స్వయంగా నాయకుడే 53 రోజులు జైలుకి వెళ్ళొస్తే ఇంత దిగజారి మాట్లాడతావా? నేను అడుగుతున్నానని వైసీపీ గుండాలు చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడికి వస్తే కేశినేని భవన్ నుంచి కదిలేవా? వైసీపీ నాయకులు గోండాలు మంగళగిరి పార్టీ కార్యాలయం మీద దాడికి వస్తే నోరు తెరిచావా? మాట్లాడావా? ఒంగోలులో మహానాడికి లక్షల మంది కార్యకర్తలు తరలిస్తే ఢిల్లీ వెళ్ళి కూర్చున్నావు. రాజమండ్రిలో మహానాడు జరిగితే లక్షల మంది కార్యకర్తలు వస్తే ఢిల్లీ వెళ్ళి కూర్చున్నావు. ఇవాళ నువ్వు అనుభవిస్తున్న ప్రోటోకాలు, ఇవాళ నువ్వు అనుభవిస్తున్న భోగాలన్నీ కూడా పార్టీ కార్యకర్తల నాయకుల స్వేదం. గుర్తుపెట్టుకో. నేను 4 సార్లు గెలిచినా, ఒకసారి 5 ఏళ్ళు మంత్రి అయినా అది కార్యకర్తల నాయకులు కష్టం. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన బీఫామ్, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన నాయకత్వం